హే ఎవ్రీవన్! అందరికీ నమస్కారం. నా పేరు లావణ్య. ఈరోజు వీడియోలో మనం ఒక ముఖ్యమైన టాపిక్ గురించి చూడబోతున్నాం. దట్స్ ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్. కెనేడియన్ ఇమిగ్రేషన్ ప్రాసెస్‌లో ఇదొక ముఖ్యమైన అంశం. ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ అంటే మన హోమ్ కంట్రీ నుంచి మనం కొంత అమౌంట్ తీసుకొనొస్తామనమాట. ఇక్కడ మన కొన్ని రోజులు సెటిల్ అవ్వడానికి కానివ్వండి, మన సర్వైవల్ కోసం బేసికల్లీ. పర్మనెంట్ రెసిడెన్సీ అంటే పీఆర్‌కి అప్లై చేసిన అందరూ ఖచ్చితంగా ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ చూపియాలి. హౌవెవర్ సీఈసీ అంటే కెనేడియన్ ఎక్స్‌పీరియన్స్ క్లాస్ ఉన్న వాళ్ళకి ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ అవసరం లేదు. అండ్ ఆల్సో మీకు గనక వర్క్ పర్మిట్ లేదంటే ఒక వాలిడ్ జాబ్ ఆఫర్ ఉంటే దాని అవసరం లేదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ ఒక ఎంప్లాయ్‌మెంట్ ఆఫర్ ఉంది కాబట్టి దాని సాలరీ వస్తది కాబట్టి యూ నీడ్ నాట్ బ్రింగ్ ఎనీథింగ్ ఫ్రమ్ యూర్ హోమ్ కంట్రీ. ఇక్కడ మనం గమనించాల్సిన ఒక విషయం ఏంటి అంటే, మీ దగ్గర ఎన్ని ప్రాపర్టీస్ కానీ, ల్యాండ్స్ కానీ, ఈక్విటీస్ కానీ ఉంటే దాన్ని కన్సిడర్ చేయరు. రెడీలీ అవైలబుల్ క్యాష్‌ని మాత్రమే కన్సిడర్ చేస్తారు. సో, మీరు అకౌంట్‌లో ఎంత డబ్బులు చూపియాలి అన్నది డిపెండ్స్ ఆన్ యువర్ ఫ్యామిలీ సైజ్. సో, ఫ్యామిలీ సైజ్ అన్నప్పుడు ఖచ్చితంగా మీరొక కౌంట్ ఉంటారు. అండ్ మీకు గనక స్పౌస్ ఆర్ డిపెండెంట్ చిల్డ్రన్ ఉంటే, వాళ్ళు కెనడాకి రాలేదన్నా కూడా వాళ్ళ అకౌంట్ కూడా మనం తీసుకోవాలి. సో, మీరు మ్యారీడ్ అయితే ఖచ్చితంగా మీ ఫ్యామిలీ సైజ్ 2 ఉంటది. అండ్ మీకు 2 చిల్డ్రన్ ఉంటే యువర్ ఫ్యామిలీ సైజ్ విల్ బి 4. సో, దట్స్ హౌ ఇట్స్ కాలిక్యులేటెడ్. అండ్ యాస్ ఆఫ్ నౌ ఒక పర్సన్‌కి యూ విల్ హావ్ టు షో $14,690 కెనేడియన్ డాలర్స్ విచ్ ఈక్వల్ టు 8.75 లాక్స్ ఐఎన్ఆర్. ఇది ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉంటది. సో, మీరు ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఖచ్చితంగా కెనేడియన్ వెబ్‌సైట్‌కెళ్ళి చెక్ చేయండి. లింక్‌ని నేను డిస్క్రిప్షన్‌లో పెడుతున్నాను. చెక్ చేయండి. సో, మీ ఫ్యామిలీ సైజ్ బట్టి మీ మనీ కూడా ఇంక్రీజ్ అవుతూనే ఉంటది. ఈ వెబ్‌సైట్‌లో ఇంకొక ఇంపార్టెంట్ క్లాజ్ ఇచ్చుంటారనమాట. యూ షుడెంట్ బారో దిస్ మనీ ఫ్రమ్ ఎనీవన్. అంటే ఇది మీరు అప్పుగా తీసుకున్న డబ్బులు అయి ఉండకూడదు. సో, వాళ్ళ మెయిన్ పర్పస్ ఏంటి అంటే మీరు ఇక్కడ కెనడాకి వచ్చినప్పుడు ఆకలితో చచ్చిపోకూడదు. ఆఫ్‌కోర్స్ ఇక్కడ ఆకలితో ఎవరు చచ్చిపోరు బికాస్ ఆఫ్ ద గవర్నమెంట్ పాలిసీస్. బట్ స్టిల్ వచ్చినప్పుడు మీకు సెటిల్ అయ్యేంత అట్‌లీస్ట్ ఫర్ ఫ్యూ మంత్స్ సర్వైవ్ అయ్యేంత డబ్బులు మీరు తీసుకొని రావాలి అన్నది వాళ్ళ మెయిన్ థాట్ అనమాట. సో, ఇక్కడ చాలా మందికి ఒక క్వెషన్ ఉంటది. ఇప్పుడు నేను అప్పుగా తీసుకోకూడదు అంటే హౌ ఇస్ ఇట్ దట్ ఐ కెన్ ప్రూవ్ ఇట్స్ మై మనీ? బేసికల్లీ అందరూ ఏం చేస్తారు అంటే 6 మంత్స్ నుంచి ఈ అమౌంట్‌ని వాళ్ళ అకౌంట్‌లో మెయింటైన్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సాలరీ అకౌంట్ ఉంది అండ్ సాలరీ పడుతుంది ఎవ్రీ మంత్ అంటే దే విల్ స్టార్ట్ సేవింగ్ అండ్ ఫర్ ద లాస్ట్ 6 మంత్స్ వాళ్ళకి ఎంతైతే అమౌంట్ కావాలో అంత అమౌంట్ చూపిస్తారు. హౌవెవర్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ అంత పెద్ద అమౌంట్ వాళ్ళ అకౌంట్‌లో మెయింటైన్ చేసుకోరు గదా! యూజువల్లీ 6 మంత్స్‌కి. సో, లాస్ట్ 6 మంత్స్ నుంచి కన్సిస్టెన్సీగా మీ అకౌంట్‌లో అంత డబ్బు లేకపోయినా యూ కెన్ స్టిల్ డిపాజిట్ దట్ అమౌంట్ టు యువర్ అకౌంట్ అండ్ టెల్ దట్ అది మీ అమౌంటే మీరెప్పుడైనా వాడుకోవచ్చని. సో, ఫ్యూ ఆఫ్ ద ఆప్షన్స్ దట్స్ అవైలబుల్ ఇస్ మ్యూచువల్ ఫండ్స్‌గా చూపియొచ్చు, లేదంటే స్టాక్స్‌లో చూపియొచ్చు. యూ కెన్ ఆల్సో షో యువర్ ఎఫ్‌డి ఇఫ్ యూ హ్యావ్ ఇట్. బట్ ద బెస్ట్ ఆప్షన్ ఇస్ ద ఫోర్త్ వన్ దట్స్ గిఫ్టెడ్. సో, మీరు అప్పటికప్పుడు అమౌంట్ అరేంజ్ చేసుకున్నారనుకోండి, ఇట్స్ బెస్ట్ టు హ్యావ్ అ గిఫ్ట్ ఈడ్. మీరు గిఫ్ట్ ఈడ్ వచ్చి పేరెంట్స్ నుంచి కూడా తీసుకోవచ్చు, లేదంటే రిలేటివ్స్ నుంచి కూడా తీసుకోవచ్చు. బట్ ఇట్స్ ఆల్వేస్ బెటర్ పేరెంట్స్ నుంచి తీసుకుంటే కొంచెం రిలేషన్‌షిప్ స్టేటస్ ఈజీగా ప్రూవ్ చేసుకోగలుగుతాం కాబట్టి సింపుల్‌గా అయిపోతది. సో, ఈ గిఫ్ట్ ఈడ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 8.5 లాక్స్ చూపియాలనుకోండి. సో, మీ మదర్ గాని, మీ ఫాదర్ గాని ఎవరి దగ్గర అయితే ఒక వాలిడ్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ అండ్ అడ్రెస్ ప్రూఫ్ అంతా ఉందో వాళ్ళని కన్సిడర్ చేసుకోండి. సో, వాళ్ళు మీకు వాళ్ళ ఇష్టార్జితంగా ఒక 8,00,000 సమ్ ఆఫ్ 8,00,000 ఇస్తున్నట్టు ఆ గిఫ్ట్ డీడ్‌ని మనం రెడీ చేసుకుంటాము విత్ అ ప్రాపర్ నోటరీ. సో, ఆబ్వియస్‌లీ అది గిఫ్ట్ డీడ్ కాబట్టి దాంట్లో ఒక క్లాజ్ ఉంటది. దట్ నేను నా ఇష్టపూర్వకంగానే ఇస్తున్నాను ఈ డబ్బులు అండ్ ఆ పర్సన్ ఆ డబ్బులు ఎప్పుడైనా వాడుకోవచ్చు అండ్ నేనది తిరిగి అడగట్లేదు అని. సో, దిస్ ప్రూవ్స్ అనమాట. ఆ డబ్బు మీదే మీరది ఎప్పుడైనా వాడుకోవచ్చని. అండ్ వెనెవర్ యూ ఆర్ గోయింగ్ విత్ దట్ గిఫ్ట్ డీడ్ ఆల్వేస్ మేక్ ష్యూర్ దాంట్లో ఒక ప్రాపర్ నోటరీ, ప్రాపర్ అగ్రీమెంట్‌లో చేసుకోండి. అంటే నార్మల్ షీట్ తీసుకొని గిఫ్ట్ డీడ్ క్లాజెస్ రాసేస్తే అది గిఫ్ట్ డీడ్ అవ్వదు. మీ స్క్రీన్ పైన మీరు చూడొచ్చు. సో, దిస్ ఈస్ హౌ ద ఫార్మాట్ లుక్స్ లైక్. మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ దీంట్లో ఉండాలి అండ్ ఎగ్జాక్ట్ అమౌంట్ కూడా మీరు రాయాలి. దాని తర్వాత ఒక నోటరీ డాక్యుమెంట్ కూడా ఉన్నట్లయితే దట్ ఈస్ సపోర్టింగ్ యువర్ గిఫ్ట్ డీడ్. దట్ వుడ్ బి ద బెస్ట్ అనమాట. సో, మీరిలా ఐఎన్ఆర్‌లో మీ అకౌంట్‌లో డబ్బు డిపాజిట్ చేసుకునేటప్పుడు ఆల్వేస్ మేక్ ష్యూర్ దట్ కొంచెం ఎక్స్‌ట్రా పెట్టుకునేటట్టు చూడండి. ఎందుకంటే కరెన్సీ మారుతూనే ఉంటది. కన్వర్షన్ రేట్స్ మారుతూనే ఉంటది కాబట్టి ఇట్స్ ఆల్వేస్ బెటర్ ఒక 30,000-40,000 ఎక్కువ ఉంటే యూ విల్ ఆల్వేస్ బి ఆన్ ఎ సేఫర్ సైడ్. సో, గిఫ్ట్ డీడ్ వర్క్ అంతా అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీ డాక్యుమెంట్స్ అంతా కలెక్ట్ చేసుకోవడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ విల్ బి యువర్ బ్యాంక్ స్టేట్మెంట్స్.
మీకు ఎన్ని అకౌంట్స్ ఉన్నాయో అన్ని అకౌంట్స్‌ది కూడా బ్యాంక్ స్టేట్మెంట్స్, ద లాస్ట్ 6 మంత్స్ స్టేట్మెంట్స్ కావాలి. అండ్ ఖచ్చితంగా అన్ని బ్యాంక్ స్టేట్మెంట్స్‌లోనూ మీ పేరు, అడ్రెస్, అకౌంట్ నంబర్ అంతా ఉంటుంది కాబట్టి యూ డోంట్ హావ్ టు వరీ మచ్ అబౌట్ ఇట్. జస్ట్ మొబైల్ బ్యాంకింగ్ ఆర్ నెట్ బ్యాంకింగ్ ద్వారా డౌన్‌లోడ్ చేసుకుంటే బెటర్. అండ్ ఇంకొంచెము పర్ఫెక్ట్‌గా చేయాలి, లైక్ ఖచ్చితంగా సేఫర్ సైడ్‌లోనే ఉండాలి అంటే మీరు డౌన్‌లోడ్ చేసిన ఈమెయిల్ స్టేట్మెంట్స్ ఏదైతే ఉందో దానిపైన మీరు బ్యాంక్‌కి ఫిజికల్‌గా విజిట్ చేస్తే వాళ్ళు ఒక స్టాంప్ గాని, ఒక సిగ్నేచర్ గాని పెడతారనమాట. దట్ విల్ బికమ్ మోర్ వాలిడ్ అంతే. ఇట్స్ నాట్ మ్యాండేటరీ థో. దాని తర్వాత యూ విల్ హ్యావ్ టు ఆల్సో గివ్ యువర్ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్స్. సో, క్రెడిట్ కార్డ్‌ది కూడా మీ దగ్గర 2 ఆర్ 3 ఉంటే ఆ అన్ని కార్డ్స్‌ది 6 మంత్స్ స్టేట్మెంట్స్ ఇవ్వాల్సి పడుతుంది. సో, మీరెప్పుడైతే లైక్ ఇన్విటేషన్ వచ్చిన తర్వాతనే మనం ఈ ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ డాక్యుమెంట్స్ అన్ని సబ్మిట్ చేస్తాం కాబట్టి, మీ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్స్ ఇచ్చేటప్పుడు మేక్ ష్యూర్ అట్‌లీస్ట్ ఫర్ ద కరెంట్ మంత్ క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ లేకుండా చూసుకోండి. బికాజ్ మళ్ళీ మీకు 30,000 ఆర్ 40,000 కట్టేటట్టు ఉంటే it might create a problem if the amount is too huge. So, for example, మీరు 8.5 lakhs చూపియాలి. బట్ దెన్ మీరు ఆల్రెడీ 7 lakhs క్రెడిట్ కార్డ్‌కే కట్టాలంటే అది అప్పులానే కన్సిడర్ చేసుకుంటారు. సో, మీరు ఈ ప్రాసెస్‌లో ఉన్నన్ని రోజులు కొంచెము క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్ తక్కువ చేసుకోండి. చేసుకున్నా గూడా అప్పటికప్పుడే కడుతూ ఉండండి. ఆఫ్టర్ దిస్ యూ విల్ హ్యావ్ టు గెట్ యువర్ బ్యాలెన్స్ సర్టిఫికేట్స్ అనమాట. సో, ఏ బ్యాంక్‌లో అయితే మీకు అకౌంట్స్ ఉందో ఆ బ్యాంక్‌కెళ్ళి బ్యాలెన్స్ సర్టిఫికేట్ అని అడిగితే వాళ్ళు ఇచ్చేస్తారు. ఆ బ్యాలెన్స్ సర్టిఫికేట్‌లో ఆల్వేస్ మేక్ ష్యూర్ దట్ యువర్ నేమ్, అడ్రెస్, మీ అకౌంట్ నంబర్ అండ్ మీ అకౌంట్ ఓపెన్ చేసిన డేట్, అప్పటికి మీ అకౌంట్‌లో ఉన్న బ్యాలెన్స్ అండ్ దాన్ని క్యాడ్ కన్వర్షన్. సో, బ్యాంక్‌లో అడిగితే అక్కడికక్కడే వాళ్ళు చేసి ఇచ్చేస్తారు. సో, దిస్ ఈస్ హౌ ద ఫార్మాట్ లుక్స్ లైక్. ఈ బ్యాలెన్స్ సర్టిఫికేట్ ఫార్మాట్ అన్నది బ్యాంక్ టు బ్యాంక్ వేరీ అవుతూ ఉంటది. సో, అన్ని బ్యాంక్స్‌లో ఇట్లా మొత్తం డీటెయిల్ ఇవ్వరు. సో, ఆల్వేస్ మేక్ ష్యూర్ టు ఆస్క్ ఫర్ ఇట్. నాకు ఈ ఫార్మాట్‌లోనే కావాలి ఇమిగ్రేషన్‌కి అని చెప్తే వాళ్ళు ఖచ్చితంగా చేసిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు యాక్సిస్ బ్యాంక్‌లో ఒక అకౌంట్ ఉండింది. వాళ్ళ బ్యాలెన్స్ సర్టిఫికేట్ వాస్ లైక్ వెల్ స్ట్రక్చర్డ్ అనమాట. మొత్తం అంతా ఇన్ఫర్మేషన్ వచ్చేసింది దాంట్లో. హౌఎవర్ హెచ్‌డీఎఫ్‌సీలో బ్యాలెన్స్ స్టేట్మెంట్ అంటే ఓన్లీ ఆ రోజు అకౌంట్ బ్యాలెన్స్ ఎంతుందో అంత మాత్రమే చూపిచ్చారు. సో, ఐ హాడ్ టు టాక్ టు ద మేనేజర్. ఆఫ్టర్ లాట్ ఆఫ్ డిస్కషన్ నేను వాళ్ళకిచ్చిన ఫార్మాట్‌లో వాళ్ళిచ్చారు. సో, ఈ డాక్యుమెంట్స్ అంతా కలెక్ట్ చేసుకున్న తర్వాత ఒక లెటర్ ఆఫ్ ఎక్స్‌ప్లనేషన్ అన్నది ప్రిపేర్ చేసుకోండి. ఇట్స్ జస్ట్ ఎ లెటర్ దట్ స్టేట్స్ నాకు పలానా అకౌంట్స్ ఉన్నాయి. అండ్ ఈ పర్టిక్యులర్ అకౌంట్‌లో నేను నా ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ మెయింటైన్ చేస్తున్నాను. అండ్ ఈ డబ్బులు నాకు ఎవరి ద్వారా వచ్చిందంటే సో అండ్ సో, ఎలా వచ్చింది అని చెప్పి ట్రాన్సాక్షన్ నంబర్, ఆ డీటెయిల్స్ అంతా పెట్టేసి యూ విల్ ఆల్సో మెన్షన్ అనమాట. అండ్ నేను ఈ ప్యాకేజ్‌లో ఇవన్నీ డాక్యుమెంట్స్ అటాచ్ చేస్తున్నాను. లైక్ బ్యాంక్ స్టేట్మెంట్స్, బ్యాలెన్స్ సర్టిఫికేట్, గిఫ్ట్ డీడ్ అండ్ సో అని పెట్టేస్తే మీ సబ్మిషన్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది. సో, ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ అన్నది ఆల్మోస్ట్ లాస్ట్ స్టేజ్‌లో జరిగే ఒక ప్రాసెస్ కాబట్టి ఖచ్చితంగా మేక్ ష్యూర్ మీ డాక్యుమెంట్స్ అంతా ప్రాపర్‌గా ఉండేటట్టు చూడండి. సెకండ్ అడ్వైస్ తీసుకోండి. అండ్ 2, 3 టైమ్స్ చెక్ చేసుకోండి. బికాజ్ ఇంత పెద్ద ప్రాసెస్‌ని స్టార్టింగ్ నుంచి చూసి మళ్ళీ లాస్ట్‌లో వచ్చేసరికి అది రిజెక్ట్ అయిపోతే యూ విల్ బీ హార్ట్ బ్రోకెన్. అండ్ చాలా మందిది యాక్చువల్లీ ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ వల్ల రిజెక్ట్ అయిపోయిన పీఆర్ అప్లికేషన్స్ కూడా ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకోండి మీ డాక్యుమెంట్స్ అంతా. అండ్ చాలామంది ఒక తప్పు చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 10 లాక్స్ చూపియాలి అనుకోండి. అది మొత్తం అప్పుగా తీసుకునేస్తారు. అండ్ ఆఫ్‌కోర్స్ అది డాక్యుమెంట్‌లో ఎక్కడ రాదు కాబట్టి అది ఇల్లీగల్ కాదు. హౌఎవర్ నేను కెనడాలో ల్యాండ్ అయిన వెంటనే లేదా 1, 2 వీక్స్‌లో నేను నీ డబ్బులు తిరిగిచ్చేస్తాను అన్న కమిట్మెంట్‌తో వస్తారనమాట. సో, ఖచ్చితంగా అలా చేయకండి. ఎందుకంటే దీని మెయిన్ పర్పస్ మీకు ఇక్కడికొచ్చిన తర్వాతనే తెలుస్తది. మాకు కూడా వచ్చిన ఒక ఫ్యూ మంత్స్‌లో అసలు జాబ్ లేదు. సో, ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ రియల్లీ మేడ్ సెన్స్ అప్పుడు. మీ సర్వైవల్ కోసము, మీ రెంట్ కట్టడానికి లేదా మీ తిండి కోసం ఖచ్చితంగా మీకు డబ్బులు అవసరము. ఆ మొత్తం అమౌంట్ మీరు అరేంజ్ చేయలేకపోయినా అట్‌లీస్ట్ హాఫ్ ఆఫ్ ఇట్ ఖచ్చితంగా మీ యూజ్ కోసం మీరు పెట్టుకోవాలి. లేదంటే అక్కడ అప్పు తీర్చుకోకుండా ఇక్కడ అప్పులయిపోయి మరి అప్పుల పాలైపోతారు. అండ్ ఇక్కడికొచ్చిన తర్వాత ఎవరైనా అక్కడి నుంచి డబ్బులు పంపియాలన్నా కూడా కన్వర్షన్ చార్జెస్, రిస్క్ అంతా ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు అప్పుగా ఎవరి దగ్గర తీసుకోవాలన్నా కూడా కొత్తగొచ్చినప్పుడు కష్టం. బికాజ్ బ్యాంక్ అకౌంట్ ఉండాలి, మీకు అప్పిచ్చేంత మంచి ఫ్రెండ్ ఉండాలి. కాబట్టి ఈ ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్‌ని సీరియస్‌గా తీసుకోండి. వచ్చే కంటే ముందు అట్‌లీస్ట్ 50-75% ఆఫ్ దట్ మనీని మీ చేతులారా వాడేటట్టు పెట్టుకోండి. సో, దట్ ఈస్ ఆల్ ఐ నో అబౌట్ ప్రూఫ్ ఆఫ్ ఫండ్స్ అండి. ఈ వీడియోని ఎండ్ దాకా చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డు సబ్స్క్రైబ్. లెట్స్ క్యాచ్ అప్ ఇన్ అనదర్ ఇంట్రెస్టింగ్ వీడియో. సీ యూ.